హాయ్ పిల్లలు, వెరీ హరీ బరీ, ఇంకా చాలా పెంట మార్నింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ సో బేసిక్గా ఈ వ్లాగ్ ఏంటంటే షార్ట్కట్లో చెప్పేస్తే మల్లారెడ్డి గారితో షూట్ అవుతోంది విత్ మెల్బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్. అండ్ ఆ షూట్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏంటి, కుదిరితే మల్లారెడ్డి గారితో ఒక చిన్న ఇంటరాక్షన్ అవన్నీ షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్. అండ్ పెంట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పొద్దున్న లేట్ అయింది. మనం ఇంట్లో పనులు అన్నీ చేసుకొని వచ్చేసరికి స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయింది. అండ్ దే ఆస్క్డ్ మీ టు కమ్ బై 10:30, 11. 10:41కి ఉన్నా, నాట్ అ బ్యాడ్ థింగ్. బట్ ఇక్కడ ఒక గేట్ దగ్గర దిగిపోయి ఇంకో గేట్ దగ్గర దిగాను. ఆటోని పంపించేయమని చెప్పాను. అక్కడ గేట్ దగ్గర ఏమో సెక్యూరిటీ వాళ్ళు, ఎందుకు ఆటోని పంపించేశారు, మీరు ఆటోతోనే లోపలికి వెళ్ళేవారు కదా, కిలోమీటర్ నడవాలి అన్నారు. సో షూట్ అక్కడెక్కడ అవుతోంది ఇప్పుడు, అక్కడ దాకా నడవాలి. యూనివర్సిటీ ఏమో చిన్నదా, ఇంత ఉంది, అంత నడిపి. అప్పుడు ఎప్పుడో నా డిగ్రీ కాలేజ్లో ఉన్నప్పుడు నడిచా ఇలా, తర్వాత ఇప్పుడు నడుస్తున్నా. అందరు ఐడి కార్డులు వేసుకొని అడ్మిషన్ల కోసం, ఎగ్జామ్ల కోసం తిరుగుతున్నారు. నేను ఇలా రికార్డ్ చేస్తుంటే అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఇంకెంత దాకా నడవాలా? అప్పుడెప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు గేట్ కాడ వాచ్మెన్ ఆపుతుండే, ఇప్పటిదాకా 2 గేట్ల కాడ ఆపినారు. అదే గుర్తొచ్చింది. అయ్యో ఆటో పోతుంది, నాకు ఆడదాకా లిఫ్ట్ ఇస్తే బాగుండు. ఓ గాడ్. ఎనీవేస్, దట్స్ అబౌట్ ఇట్ ద ఇంట్రో. ఆడికి వెళ్ళాక షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చూపిద్దాము ఏంటి ఏం సంగతి అని. అందరం చాలా, కాలేజ్లో నేను ఇలా వ్లాగ్ షూట్ చేస్తుంటే అందరం చాలా వింతగా చూస్తున్నారు. ఏంటి పిల్ల ఫోన్ ఇంత కుల్లగా వాడుతుంది. నాకు తెలియదు ఇక్కడ రూల్స్ ఎలా ఉన్నాయని. బట్ స్టిల్ లెట్స్ గో మీట్ మల్లారెడ్డి గారు. అండ్ నేను నడవడం చూడలేక ఎంత దూరం నడుస్తుంది ఏంటో ఈ పిచ్చి పిల్ల అని చెప్పి గేట్ దగ్గర నన్ను ఒక సార్ కలిసారనమాట. ఆయన మళ్ళీ నన్ను మధ్యదారిలో కలిసి ఎంత దూరం నడుస్తావో ఏంటోలే కానీ ఎక్కువ నేను డ్రాప్ చేస్తా అని చెప్పి సార్ చాలా స్వీట్గా డ్రాప్ చేశారు. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఐ హ్యావ్ సీన్ సార్ స్టార్టింగ్ హిస్ ఫస్ట్ షాట్ ఆఫ్ ది కంప్లీట్ యాడ్ అనమాట. ఇందాక నేను వచ్చే ఒక 10 minutes ముందే స్టార్ట్ అయింది. అక్కడ ఆల్రెడీ షూట్ అవుతోంది. మన మధ్యలో రావద్దని చెప్పారు. ప్రస్తుతానికి మన వర్క్ రోల్ కొంచెం లేటర్ పార్ట్ ఉంటుందేమో అని. ఇంకా మనం పొద్దున సరిగ్గా తిన్నామో లేదో, ఇంకా వీ బాట్ అవర్ ఫ్రూట్ బాక్స్ అనమాట. ఇంకా కూర్చొని మెక్కేస్తున్నాను నేను. ఇప్పుడే ఇందాక 10:30, 10:20కి ఏమో స్టార్ట్ అయింది షూట్. 11 అవుతుంది ఇప్పుడు. ఇప్పుడైతే ఇండోర్ అవుతుంది. అవుట్డోర్ స్టార్ట్ అయినప్పుడు ఉంటుందిరా సామి, ఎండకు చచ్చిపోవాలి. మనకు ఫుడ్, వాటర్ చాలా ఇంపార్టెంట్ ఇవాళ. సైలెన్స్. ఫోకస్ అవుట్ నుంచి ఫోకస్ ఇన్ రావాలి. కెమెరా యాక్షన్. టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంది ఇవాళ. ఈ క్యాంపస్ నుండి ఆ క్యాంపస్ వెళ్ళడం, ఆ క్యాంపస్ నుండి ఈ క్యాంపస్కి రావటం అంటే మంచిగా ఉంది, ఇంట్రెస్టింగ్గానే ఉంది. బికాజ్ వీ వర్కింగ్ ఆన్ సంథింగ్ గుడ్ అండ్ సంథింగ్ బిగ్, కాబట్టి అవుట్పుట్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా రావాలని నేను కోరుకుంటున్నాను. మధ్యలో ఒక గంట సేపు నేను షూట్ చేయలేదు, ఎందుకంటే మేము ఒక క్లాస్ రూమ్ షాట్ దీనికి వచ్చినాం. అండ్ వీ హ్యాడ్ టు కోఆర్డినేట్ విత్ ద లెక్చరర్స్ అండ్ ద స్టూడెంట్స్ అనమాట. సో మొత్తం ఒక ఆడిటోరియంలో అందరినీ కోఆర్డినేట్ చేసి కూర్చోబెట్టి 2-3 షాట్లు తీసుకునేసరికి 1 గంట అయిపోయింది మాకు. నాకైతే నిజంగా టీచర్ ఫీలింగే వచ్చిందిరా. వాళ్ళు ఎంత తిట్టుకున్నారో నన్ను. అసలు ఏంటి మేము ముందు కంటది, వెనక్కంటది, బ్లేజర్స్ అంటది, షర్ట్స్ అంటది, బ్యాగ్స్ అంటది, ఎంత తిట్టుకున్నారో అసలు. మ్యాక్సిమం 2 షార్ట్స్ తీసాం. ఒకటి సెమినార్ హాల్లో, ఒకటి కంప్యూటర్ ల్యాబ్లో. ఆ షార్ట్ తీయడానికి ఆల్మోస్ట్ మాకు 2 hours అయిందా. స్టూడెంట్స్ అందరు ఎగ్జామ్స్ వదులుకొని ఇక్కడికి వచ్చారనమాట. అసలు వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి అసలు అర్థమే కాలేదు అసలు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి గోలా, అసలు రచ్చ రంబోలా అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని తిట్టుకున్నారేమో ఏంటో తెలియదు. అని అందరినీ ఇట్లా, బాయ్స్ కమ్ ఇన్ ద ఫ్రంట్, గర్ల్స్ మూవ్ బ్యాక్, డోంట్ యూజ్ యువర్ ఫోన్స్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్ అనుకుంటా. నేను స్కూల్లో కౌన్సిల్ బ్యాచ్లో ఉండే. సో ఏదన్నా ఇట్లా ఈవెంట్స్ అవుతున్నప్పుడు కొంచెం ఇలానే ఉండే. నాకు అవన్నీ గుర్తొచ్చిందబ్బా.
మళ్ళీ ఇంకోసారి కాలేజ్ లైఫ్ స్టార్ట్ చేస్తే బాగుండు అని అనిపించింది. మల్లారెడ్డిలోనా నాకు ఫ్రీ సీట్ ఇచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఫీజు లేకుండా ఏం లేకుండా చదివిస్తా అంటే అది డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఏమనుకుంటలేదు, మల్లారెడ్డి గారితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది అడుగుదాం అనుకుంటున్నాను. దాంట్లో సో ఎన్ని డేస్ నుండి మీరు షూట్ చేస్తున్నారు మల్లారెడ్డి గారితో ఇక్కడ యూనివర్సిటీలో? సో మేము యాక్చువల్లీ ఈరోజు ఫస్ట్ డే. సో నిన్న మేము షార్ట్ డివిజన్ చేసుకున్నాం ఇక్కడికి వచ్చి. సో ఈరోజు షూట్ స్టార్ట్ చేస్తాం, ఇంకా 2 days షూట్ చేస్తాం. ఎలా ఉంది? హౌ డూ యూ ఫీల్ వర్కింగ్ విత్ మల్లారెడ్డి గారు? యా నైస్ అండి, కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి బట్ అది మేము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాం. ఎన్ని కెమెరాలు, ఎక్విప్మెంట్ డీటెయిల్స్ కెన్ వీ గెట్? రెడ్ కెమెరా వాడుతున్నాము, సో రెడ్ మాన్స్ట్రో వాడుతున్నాం, సుప్రీం ప్రైమ్ లెన్సెస్ వాడుతున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్లై క్యామ్స్ వాడతాం, ఫ్లై క్యామ్ షాట్స్ అండ్ ఇన్షర్ట్స్ కోసం వేరే కెమెరాస్ వాడుతూ ఉన్నాం, FX30 అలాంటివి. ప్రాపర్ సినిమాటిక్ ఒక సినిమా తీసినట్టుగా వీడియో యూఆర్ ప్లానింగ్ టు డూ? అవునండి, కంప్లీట్ ఇది సినిమా ఫార్మాట్లోనే వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాం. సో కంప్లీట్ సో ట్రాక్ అండ్ ట్రాలీ సెటప్, లైట్ సెటప్, కెమెరా, ఎవ్రీథింగ్, మానిటర్ సెటప్. ఓకే, సో అంతా మనం సినిమా ఫార్మాట్లోనే. ఎక్కడ టెలికాస్ట్ అవుతుంది ఇది మోస్ట్లీ? సో మనకి ఇది థియేటర్స్లో, టీవీస్లో, ఫోన్స్లో, సో ఇన్స్టాగ్రామ్స్లో, సో మనం టీవీస్లో, సో అన్నిట్లో వస్తుందండి అడ్వర్టైజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు సుమంత్ కాచర్లా. డిఓపి? ఎస్, డిఓపి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అండ్ హియర్స్ ఆ లంచ్ బ్రేక్. మంచి ఫుడ్ అరేంజ్ చేయించినారు మా కోసము. అన్నం, పప్పు, చికెన్ కర్రీ, ఫ్రై ఆమ్స్ అనుకుంటే క్రేజీగా. ఇంత పని చేసినాక జబర్దస్త్ ఫుడ్ పడింది పొట్టలో. అండ్ ఆఫ్టర్ లంచ్ వీ వర్ గెటింగ్ బ్యాక్ టు అవర్ సెట్. అండ్ ఇంత పెద్ద క్యాంపస్లో ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ట్రావెల్ చేయాలంటే మాకు స్కూల్ బస్ అరేంజ్ చేశారనమాట. పిల్లల లెక్క మంచిగా లైన్లో వెళ్ళి లైన్లో నించొని బస్ ఎక్కి ఒక క్యాంపస్ నుండి ఇంకో క్యాంపస్కి ట్రావెల్ చేసినాం. అట్లా మధ్యాహ్నం పూట మంచిగా చికెన్తో తిని, సాంబార్ తిని, పెరుగుతో కంప్లీట్ చేసిన తర్వాత పుష్టిగా నిద్ర వస్తుంది. నాకు ఇట్లా అవుతుంది. బట్ మోర్ హాఫ్ డే టు గో అండ్ ఇక ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇక్కడ రూమ్లో కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతున్నా. ఇంకా హాఫ్ డే ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పటికైతే ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు డూ అన్ ఇంటరాక్షన్ థింగ్ విత్ మల్లారెడ్డి గారు. ఒకసారి అవుతే బాగుండు. దట్ విల్ బీ అ హైప్ టు మై వీడియో, బట్ విల్ సీ. పొట్ట నిండా తిన్న తర్వాత ఎండలో షూట్ చేయాలంటే పెద్ద టాస్క్ ఎవరా బాబు. అండ్ ఇప్పుడు అవుట్డోర్ షూట్ స్టార్ట్ అయింది అండ్ మల్లారెడ్డి గారికి టచ్ అప్ వేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ మొత్తం మోస్ట్లీ అవుట్డోర్ షూటే ఉంటుంది. సార్ రూమ్ ఇక్కడే ఉంది. ఒక చిన్న ఇంటరాక్టివ్ సెషన్ ఏం కాదు, ఒక 5 questions అడుగుదామని ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఏదో మీటింగ్ ఏదో రికార్డింగ్ ఏదో అవుతుంది, కానీ వెళ్ళాలో లేదో తెలియదు. బట్ ఐమ్ స్టిల్ వెయిటింగ్, ఎవరైనా వస్తే వెళ్దామని చెప్పేసి. సో అదొక్కటి వచ్చేస్తే అయిపోతుంది, నా వీడియో అయిపోద్ది సార్, ఈ వాలెట్కి అయిపోద్ది సార్. జస్ట్ 5 simple questions. నువ్వు ఏదైనా ఆడ్ క్వశ్చన్స్ కూడా అడుగు, తప్పలేదు. మీరు ఇంత స్టేజ్కి ఇంత ఎదిగినారు కదా, మీ ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకెవరు ఇన్స్పిరేషన్ ఏం లేదు, నాకెవరు అడ్వైజర్ లేరు, ఎవరు గురువు లేరు, ఎవరు సూచనలు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. ప్రెజెంట్గా యూత్కి మీరు ఇచ్చే ఒక అడ్వైస్? యూత్ ఇప్పుడు నేనంటే చిన్నప్పటి సంది కష్టపడ్డా, పాలమ్మిన, పూలమ్మిన, ఇప్పుడు సక్సెస్ అయినా. యూత్ కూడా రాంగ్ తోవలకు పోకుండా స్మార్ట్ వర్క్ చేసి టెక్నాలజీ స్కిల్ నేర్చుకొని ప్రపంచంలో లీడ్ చేయవచ్చు. ఓకే, అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో మీకు చాలా అంటే చాలా ఇష్టమైన ఫుడ్, ఇది తింటే తృప్తి నాకు అనిపించే ఫుడ్ ప్లేస్ ఏంటిది? అంటే చిన్నప్పుడు నేను పాలమ్మేటప్పుడు ప్యారడైస్లో బిర్యానీ తింటుంటే అది బాగా టేస్ట్ ఉంటుండే, అదే ఫుడ్ ఇప్పటికి కూడా ఇష్టం. ఇంకా మీకు పెద్దగా నాకు ఇది చేయాలి అని అనిపించింది ఏంటిది? నాకు ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు కళలు కూడా కనలేదు, నాకు ఎప్పుడు ఇది కూడా అనుకోలేదు. పాలు అమ్మేటప్పుడు సీరియస్గా పాలు అమ్ముతూనే ఉన్నా, పూలు అమ్మేటప్పుడు సీరియస్గా పూలు అమ్ముతూనే ఉన్నా, బోర్వెల్ నడిపిస్తున్నప్పుడు సీరియస్గా బోర్వెల్ నడిపిస్తూనే ఉన్నా, చిట్టీల వ్యాపారం చేస్తున్నప్పుడు సీరియస్గా చిట్టీల వ్యాపారం చేస్తున్నా.
ఇప్పుడు కాలేజీలు నడిపిస్తున్నా, రాజకీయంలో ఉన్నా, రెండుటి కూడా సీరియస్గా ఉన్నా. అక్కడ ప్రజాసేవ, ఇక్కడ ఇంజనీర్లను తయారు చేసేది. ఇన్ని క్యాంపసెస్ ఉన్నాయి కదా, మీ ఫేవరెట్ క్యాంపస్ ఏంటిది? అన్నీ నా ఫేవరెట్. అంటే ఇది చాలా నాకంటే చాలా అన్నీ ఇష్టం. అన్నీ నా ఫేవరెట్. వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ ఇచ్చేది నా ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ అబౌట్ ఇట్. ఫైనలీ వి గాట్ ద వీడియో. ఏమేమి పెద్ద క్వశ్చన్ అడగలేదు, చిన్న క్వశ్చన్స్ అడిగినా. జస్ట్ సార్ నా వీడియోలో రావాలంతే అని ఒక మోటివ్తో ఒక 5 క్వశ్చన్లు అడిగినాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ లక్ నాకు కూడా రావాలని నేను రొంబ కోరుకుంటున్నాను.